రెచ్చగొక్కో, రెచ్చగొక్కో అంటే ఒకడవుతే నన్ను రెచ్చగొట్టేసాడు. మేమైతే పొద్దు పొద్దున్నే ఐఫోన్ కొనేయాలని ఫిక్స్ అయిపోయాను. మా బావకైతే ఫోన్ చేసేసాను. మా బావైతే రెడీ అయిపోండ్రా కుర్రోడు అని చెప్పి అంటే, మనం బయట శిఖరాలు ఎక్కువ కదా! మనం మంచోళ్ళంరా నేను. బయటకైతే వచ్చేసాను. అలా తిరుగుతున్న మా బావతో వచ్చేసాడు నా దగ్గరికి. "ఏ బావ కొద్దిగా లేట్‌గా రావచ్చు కదా" అన్నాను. "ఏయ్" అన్నాడు. సరే అని చెప్పేసి ఎక్కడికెళ్దాం అని చెప్పి అంటే, "కోయిట్లో ఉన్న ఫాయిల్‌లోకి వెళ్ళిపోదాం" అని చెప్పి అన్నాను. ఫాయిల్‌కైతే వచ్చేసాను. ఇది అడ్డా ఏంటనుకుంటున్నారు? ఐఫోన్‌లు అడ్డా అండి. తుక్కు, తుక్కు, తుక్కు కింద దొరుకుతాయనమాట ఐఫోన్‌లు. సెకండ్స్ అండి. ఐఫోన్‌లు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఇయన్నీ తుక్కు తుక్కు కింద ఐఫోన్‌లు ఉంటాయనమాట. నువ్వు ఏ షాప్‌కెళ్ళినా మనుషులు లేకపోయినా గానీ ఐఫోన్‌లు మాత్రం తుక్కు తుక్కు కింద ఉంటాయిరా బాబా! మనమైతే మంచి ఐఫోన్ ఒకటైతే "తీరా నాయనా కుర్రోడా" అని చెప్పంటే ఐఫోన్ వచ్చి చూపించాడు. ఇదేంటనుకున్నావు 13 ప్రో అంట. అయ్య బాబోయ్! చాలా అదిరిపోయింది కదా! కానీ కెమెరా ఆన్ చేత్తాను చూడండి. ఆ తుక్కు బుర్ర పాడైపోయింది. కెమెరా చూసినాడికి నాయనా ఇది ఎంత రేట్ అనుకుంటున్నారు? అక్షరాల 80 డిన్నర్లండి. మా ఇంటికాడ రేట్ ఎంత అనుకుంటున్నారు? కింద పెడతాను చూడండి. 22,000 చిల్లరండి బాబోయ్! ఎంత తక్కువ అని చెప్పి అనుకుంటారేమో. అక్కడే బొక్కలో కాలేసినట్టే. ఇదంతా చూసినప్పటికి బుర్ర చెదిరిపోయి కింద పడిపోతున్న భయంతోటి శరీరాసం తాగుదామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ రేట్ వచ్చేసరికి శరీరాసం 2 కేడీలు. ఇంటికాడ రేట్ ఎంతరా ముందు చెప్పరా గొల్లిగి అనకరోయ్. అదెంత అనుకుంటున్నారు చెప్పేత్తాను చూడండి. రూ. 568. ఈ ఇంటికాడ రేట్లు లెక్కేసుకుంటే పొట్టలోకెళ్ళింది సల్లగా ఉండదు. వేడిగా ఉంటది. అయన్నీ ఆలోచించకుండా సల్లగా తాగి